హాయ్, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. మన మాజీ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన తెనాలిలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ముగ్గురు గంజాయి బ్యాచ్ని, ముగ్గురు రౌడీలను, ముగ్గురు హంతకులను, ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు నడు రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ని కొట్టడంలో, ఒక కానిస్టేబుల్ని భయంకర కొట్టడంలో, ఆ కేసులో పబ్లిక్ ముందు వాళ్ళు తీసుకొచ్చి నడు రోడ్డు మీద పోలీసులు అంటే ఏంటో, పోలీసుతో ఎలా మెసగాలో అని వాళ్ళు కొట్టడం జరిగింది. వాళ్ళు ఏమైనా మంచివాళ్ళు కాదు, వాళ్ళైనా అమాయకులు కాదు, వాళ్ళు ఏమైనా ప్రజలకి ఉపయోగపడే వ్యక్తులు కాదు. ప్రజలను పీడించే వ్యక్తులు, ప్రజల కష్టం దూసుకునే వ్యక్తులు, ఒక స్మగ్లింగ్ బ్యాచ్, ఒక గంజాయి బ్యాచ్, ఒక హంతకులు, ఒక రౌడీలాలు, స్మగ్లర్లాలు. అటువంటి వారు పోలీసులు నడు రోడ్డు మీద పనిష్మెంట్ ఇచ్చారు. తప్పలేదు, కానీ చట్టం వారు చేసుకున్నారు. అది వాళ్ళ ఇష్టం. తర్వాత వాళ్ళకి ఏమనుకో, కోర్టు ద్వారా ఏం శిక్ష పడుతుందో, ఏమనిపిస్తారో వాళ్ళ సభ్యులు చేద్దాం, అది మనకు సంబంధం లేదు. కానీ ఇటువంటి వారిని పబ్లిక్లో కొట్టడం వలన చాలా మందిలో ఒక అవగాహన వచ్చి కొంచెం భయం మొదలవుతుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కొంచెం భయం మొదలవుతుంది. మరి అటువంటి వారిని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించడం కోసం, పరామర్శించడం కోసం జనాలు వచ్చారు. ఇదే వైఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు గారు తన డ్రైవర్ని, దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. ఆ రోజు లెగన నోరు, ఆ రోజు బయటికి రాని వ్యక్తి, ఆ రోజు ప్రశ్నించిన వ్యక్తి, ఆ రోజు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఒక స్మగ్లర్ విషయంలో, ఒక హంతకుల విషయంలో, ఒక గంజా విషయంలో, ఒక రౌడీ విషయంలో బయటకు వచ్చి వారిని ప్రోత్సహించడానికి దీన్ని ఏమంటారు? సమాజం ఎట్టిపోతుంది? రాజకీయ నాయకుల ఉద్దేశం ఏంటి? అసలు వాళ్ళ భావజాలం ఏంటి? దేనికి సంకేతం? మీరు రౌడీగా తిరగండి, రౌడీజం ప్రోత్సహించండి, రౌడీజంని వ్యతిరేకించండి, నేనున్నాను అని భరోసా ఒక సీఎం రేసిన వ్యక్తి, ఒక మాజీ సీఎం గారు అయిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడం అంటే ఇది ఎక్కడ దారిస్తుందో ఒకసారి మనం ఆలోచించండి. ప్రజల కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ మాట్లాడని, బయటకు రాని ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విషయాలలో ముందుండి వారిని ప్రోత్సహించడం అంటే దీనికి సంకేతం ఏంటి? తన ప్రభుత్వంలో జరిగిన ఎమ్మెల్సీ అనంతబాబు గారు తన డ్రైవర్ డోర్ డెలివరీ, డెడ్ బాడీని డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు ఏ నాయకుడు కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఏ నాయకుడు కానీ, ఏ మంత్రి కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు మాట్లాడలేదు. ఏంటి ఎటుపోతుంది సమాజం? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళడం తప్పు కాదు, అటువంటి వారిని ప్రోత్సహించడం చాలా తప్పు, చాలా తప్పు 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 తప్పు. జై హింద్.